అందరికీ నమస్కారం. మార్చి 14 లక్ష్మీ జయంతి ప్లస్ శుక్రవారం. ఇంట్లో ఆడవారు ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే. హిందూ దేవతల్లో లక్ష్మీదేవి ప్రధాన దేవత. ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. లక్ష్మీదేవి సంపదకు అదృష్టానికి దేవతగా పరిగణిస్తారు. అయితే ప్రతి ఏడాది లక్ష్మీ జయంతిని లక్ష్మీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం లక్ష్మీ జయంతిని పాల్గొన మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం మార్చి 14వ తేదీన చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించబడింది. ఎందుకంటే ఈసారి లక్ష్మీ జయంతి విశేషించి శుక్రవారంతో కలిసొచ్చింది. కాబట్టి ఇది మహాశక్తివంతమైన రోజుగా పండితులు తెలియజేస్తున్నారు. ఇంతటి శక్తివంతమైన ఈరోజు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించడం వలన జీవితంలో డబ్బుకు లోటు ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అలాగే ఈరోజే హోలీ పండుగను కూడా జరుపుకుంటారు. ఈ లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ తన అనుగ్రహాన్ని కురిపిస్తుందని భక్తుల నమ్మకం. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీ ఇంటిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు. అలాగే త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. మరి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి 14వ తేదీన ఇంట్లోని మహిళలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. హిందూ శాస్త్రాల ప్రకారం రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంతో పోలుస్తారు. కాబట్టి ఈ రోజున మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడవండి. ఇలా చేస్తే శుభ్రంగా ఉన్న మీ ఇంటిని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. శుభ్రత ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అనడంలో సందేహమేమీ లేదు. ఇలా ఇంటిని తుడుచుకున్న తర్వాత ఇంట్లోని స్త్రీలు తలస్నానం చేయాలి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. స్నానం ముగించుకున్న తర్వాత స్త్రీలు తమ నుదుటిన పాపిటిలో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతులకు ఎరుపు రంగు గాజులు వేసుకొని లక్ష్మీదేవిలాగా కలకలలాడుతూ ఉండాలి. తర్వాత మీ ఇంటి గడపను శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు వేయండి. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం మీద కుంకుమతో ఓం అని రాయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీ జయంతి రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఏ గుమ్మం అయితే కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంటి ముందుకు లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుందట. ఈ లక్ష్మీ జయంతి రోజున ఇంట్లో పూజ ప్రారంభించడానికంటే ముందు మీ ఇంట్లో తులసి కోట ఉంటే మొదటిగా లక్ష్మీ స్వరూపమైన తులసిని పూజించాలి. ఈ ఏడాది లక్ష్మీ జయంతి శుక్రవారంతో కలిసొచ్చింది. ఇంతటి శక్తివంతమైన రోజున తులసికి కొన్ని పచ్చి పాలను పసుపు కుంకుమలను సమర్పిస్తే మీకు విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. తులసి కోట ముందు దీపం వెలిగించి ధూపదీప నైవేద్యాన్ని సమర్పించి తులసికి 5 ప్రదక్షిణలు చేయాలి. ఈరోజు తులసిని ముట్టుకొని నమస్కారం చేసుకొని మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఇలా పాలు పొంగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం తయారు చేయండి. తర్వాత మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీదేవి పటానికి నిండుగా గులాబీ పువ్వులను అలంకరించి లక్ష్మీదేవికి నైవేద్యంగా మీరు తయారు చేసిన పరమాన్నాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ ప్రారంభించండి. పరమాన్నం తయారు చేయలేని వారు పాలు పొంగించి ఆ పాలను చల్లార్చి అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అలాగే 5 వత్తులు వేసి దీపం వెలిగించడం వలన మీ ఇంటికి అఖండ ధనలాభం కలుగుతుంది.
అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను కొట్టండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. పూజ పూర్తి చేసుకున్న తరువాత చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ రోజున కనకధార స్తోత్రం పఠిస్తే చాలా మంచిది. ఈ రోజున ఎవరైతే కనకధార స్తోత్రం పఠిస్తారో వారు లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందవచ్చు. పూజ పూర్తయిన తరువాత ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి 2 లవంగాలను కూడా వేసి మీ పూజ గదిలో ఉంచండి. ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించింది కనుక సముద్రంలో ఉండే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ రోజున సాయంత్రం రాళ్ళ ఉప్పును తీసుకుని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి ఇంటి గుమ్మంకి తగిలించాలి. శుక్రవారంతో కలిసొచ్చిన ఈ లక్ష్మీ జయంతి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రమంతా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రోజున ఎవరికి డబ్బు ఇవ్వకండి. ఒకవేళ ఈ రోజున మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళే ప్రమాదం ఉంది. ఈ రోజున అప్పులు తీసుకోవడం కూడా చేయకండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీ జయంతి రోజున ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల మీ ఇంట్లో అదృష్టం, ఆనందం, సంపద పెరుగుతాయి. లక్ష్మీ జయంతి రోజున ఇంటికి ఒక కొత్త తులసి మొక్కను తీసుకువచ్చి నాటితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వచ్చి మీ ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎందుకంటే తులసి మొక్క శ్రీ మహాలక్ష్మి స్వరూపం. తులసి ఉన్న ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. అలాగే చాలామంది ఇళ్లలో ఎక్కువగా కలబంద మొక్క కనిపిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కని అదృష్ట మొక్క అని అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు. దీంతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. కలబంద మొక్కను మీరు ఏ దిశలోనైనా నాటవచ్చు. ఈ మొక్క ఎంత ఎక్కువగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కలబంద మొక్కను పెంచుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. శుక్రవారంతో కలిసి వచ్చి ఈ లక్ష్మీ జయంతి రోజున గోమాతను పూజించిన వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈరోజు గోమాతకు ఆహారం తినిపిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవికి పరమాన్నం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు శక్తి మేరకు చేసే ఏ చిన్న దానమైనా సరే మీకు అనంత కోటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.